హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను చూపించే రెసిపీకి చాలా స్పెషల్ ఉందండి. తమ్ముడు మా కోసం చేసిన ఆలు ఎగ్ స్టిక్స్. అండ్ ఇక ఈ ఆలు ఎగ్ స్టిక్స్ విషయానికి వస్తే తమ్ముడి ఓన్ రెసిపీ ఇది. సరే, ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా, కుదిరితే సక్సెస్ అవుతే మన వాళ్ళకి కూడా చూపిద్దాం అన్నట్టుగా వీడియో క్యాప్చర్ చేశాను. ఇక టేస్ట్ విషయానికి వస్తే మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి చూడండి. ఇక ముందుగా ఆలును అనేది బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వస్తే బ్రెడ్స్ తీసుకోవాలి. బ్రెడ్ని పొడిలాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇక ఈ ఆలు ఎగ్ స్టిక్స్ విషయానికి వస్తే, టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయాయండి. చాలా బాగుంది. ప్రాసెస్ చూస్తే ఎలాగో ఉన్నాయి, ఇంత ప్రాసెసా హెవీగా అనిపించింది. కానీ టేస్ట్ విషయానికి వస్తే క్రిస్పీగా, స్పైసీగా బాగున్నాయి. ఇక బ్రెడ్ని ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇక ఈ స్టిక్స్ విషయానికి వస్తే ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ రెసిపీ. ఇలా మిక్సీ పట్టుకొని ఈ బ్రెడ్ పొడిని అనేది ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్, వేరొక బౌల్ తీసుకొని బౌల్లోకి వాటర్ వేసుకోండి. ఆలుని క్లీన్గా వాష్ చేసి పెట్టుకొని ఈ వాటర్లోకి వేసుకొని ఉడికించుకోండి. క్లీన్గా వాష్ చేసుకొని ఆలును అనేది ఉడికించుకోండి. ఆ గ్యాప్లో ఎగ్స్ని ఉడికించుకోవాలి. బ్రెడ్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఎగ్స్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆలు విషయానికి వస్తే మనకి ఉడికిందా లేదా అని అర్థం కావాలి అంటే టూత్పిక్తో కానీ, ఫోక్ స్పూన్తో కానీ, చాక్తో కానీ మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈజీగా దిగితే ఉడికాయి అని అర్థం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ఆలును అనేది తీసుకోండి. ఆలు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి ఆలును అనేది స్మాష్ చేసుకోవాలి. ఇక తమ్ముడు మా కోసం చేస్తున్న స్పెషల్ రెసిపీ కదా, ఒక్కడు చేస్తే ఏం బాగుంటుంది, అలా మేము ఒక హ్యాండ్ వేసాం. మధ్య మధ్యలో బావబామరుదులు కానీ, నేను కానీ అలా ఒక హ్యాండ్ వేసాం అంతే. కానీ క్రెడిట్ గోస్ టు తమ్ముడు. ఇలా ఆలును అనేది పొట్టు తీసి వేరొక బౌల్లోకి తీసుకొని ఆలును అనేది స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, లైట్గా పసుపు అండ్ ధనియాల పౌడర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇక ఈ ఆలు ఎగ్ స్టిక్స్ విషయానికి వస్తే ఎప్పుడు అన్నమే ఏం తింటామండి. అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి తింటే కడుపుకి హాయిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇక ఈ ఆలు ఎగ్ స్టిక్స్ విషయానికి వస్తే పిల్లలకైతే చాలా నచ్చుతుంది. అంత బాగుంది. క్రిస్పీగా, క్రంచీగా, స్పైసీగా తగులుతూ చాలా బాగుంటుంది. కారం విషయానికి వస్తే మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. అన్నీ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ చల్లారిన తర్వాత పొట్టు తీసి వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఎగ్స్ అనేది మధ్యలోకి కట్ చేసి పెట్టుకోండి. మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఒక 2 నుంచి 3 వరకు ఎగ్స్ అనేది పగలగొట్టుకొని వేసుకొని ఫోక్ స్పూన్తో బాగా గిలగొట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక మనం ఈ ఆలు ఎగ్ స్టిక్స్ విషయానికి వస్తే అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మంచిగా స్పైసీగా, వెదర్ చల్లగా ఉన్నప్పుడు, వర్షం వస్తున్నప్పుడు, ఏమైనా తినాలి స్పైసీగా అని అనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని స్టిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక ఈ స్టిక్స్ విషయానికి వస్తే అండి,
ఈ ఆలు ఎగ్ స్టిక్స్కి స్టిక్స్ ఉండాలి. బట్ మేము అప్పటికప్పుడు చేసుకున్న ప్లాన్ కాబట్టి స్టిక్స్ మాకు దొరకలేదు. సో స్పూన్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలా ఆలు పేస్ట్ని చేయితోటే గారెలాగా ఒత్తుకొని స్పూన్ పెట్టేసుకొని పైన మనం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఎగ్ని తీసుకొని మళ్ళీ ఆలు పేస్ట్తో ఎగ్ అనేది కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్లోకి డిప్ చేసుకొని మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్లో పెట్టేసుకోవాలి. అలా 2 టైమ్స్ చేసుకోవాలి. బ్రెడ్ పొడినంతా స్టిక్లోకి పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఎగ్లోకి డిప్ చేసుకొని బ్రెడ్ పొడిలో పెట్టేసుకొని పక్కన ప్లేట్లోకి ఉంచేసుకోండి. ఇలా అన్ని స్టిక్స్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని అన్నింటినీ ప్లేట్లోకి పెట్టేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోండి. ఒకేసారి 3-4 చేసుకోవచ్చు. బట్ మీకు క్లియర్గా చూపించడానికని ఫస్ట్ అయితే ఒక్కటే వేసుకుంటున్నాము. ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ పైన ఇలా ఆయిల్ అనేది వేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. మీరు సాస్తో అయినా తినొచ్చు, లేదంటే ఇలా అయినా తినొచ్చండి. ఆ మధ్యలో ఎగ్ టేస్ట్ కానీ ఆలు పేస్ట్ కానీ ఆ బ్రెడ్ పొడి కానీ ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్రిస్పీగా స్పైసీగా కరకరలాడుతూ లోపల వేడివేడిగా ఆలు టేస్ట్ కూడా భలే బాగుంటుందండి. సాస్ అయితే అంత మ్యాండటరీ కాదు, ఇలా కూడా తినొచ్చు. సాస్ అనేది ఆప్షనల్. ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఆఫీస్ నుండి వచ్చేప్పటికి కానీ ఇలా స్నాక్స్ ఈజీగా చేసుకొని ఇలా తినండి. చాలా బాగుంటుంది. క్రిస్పీగా స్పైసీగా నోట్లో పెట్టుకోగానే వేడివేడిగా అద్దరిపోతుందండి. ఇలా అన్నింటినీ ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని తింటే అద్దరిపోయే ఆలు స్టిక్స్ అనేది రెడీ అండి. నా వీడియో కనుక మీకు లైక్ చేయండి.